కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 27 మందితో కొత్త నియోజకవర్గ సమన్వయకర్తల జాబితాను విడుదల జరిగింది. ఏ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా అది ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం, రేపు రానున్నటువంటి కాలంలో మీరందరూ గెలవాలని మళ్ళీ 175 టార్గెట్ ఏదైతే పార్టీకి ఉందో దాన్ని అచీవ్ అవ్వడానికి చేస్తున్నటువంటి నిర్ణయాలు. సో ఇందులో కొంతమంది అవకాశాలు రావచ్చు, కొంతమంది అవకాశం రాకపోవచ్చు, లేకపోతే ఇతర నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా నిబద్ధత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అందులో దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా రాష్ట్రం కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం తీసుకుంటారనేటువంటి నమ్మకం కలిగినటువంటి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త దానికి కట్టుబడి ఉండాలనేటువంటిది కోరుకుంటూ, దాంతోపాటు ఎవరైతే సమన్వయకర్తలుగా మేము ఉండాలనో, లేకపోతే రేపు పోటీ చేయాలనేటువంటి అభ్యర్థులు ఎవరున్నా ఆశించినటువంటి వారు ఉన్నా సరే డెఫినెట్గా రేపు మంచి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారనేటువంటి నమ్మకం గత 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి నిర్ణయాల వల్ల మనం చూసాం. సో దాన్ని ముఖ్యంగా పార్టీని నమ్ముకొని ఉండాల్సిందిగా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నాను. అన్నీ మీరు నేను నిర్ణయించాల్సినటువంటిది కాదు. పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎలా పోటీ చేయాలి, ఎవరిని ఎక్కడ పెడితే బాగుంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆయన నిర్ణయం కోసం, ఆయన ప్రకటన కోసం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.